హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దద్దోజన గండం అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. తాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు. అయితే దద్దోజనం చేయడంలో అతడే సాటి. ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దద్దోజనం ధనంజయమని పిలుస్తుంటారు. నా అనేవాళ్ళు లేని ధనంజయకు కచేరీలో ఉద్యోగం ఉన్నది. ఒక పెళ్లిళ్ల పేరయ్య పుణ్యమాని అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది. ఈ సంబంధం నాకు నచ్చలేదు. అతడికి వెనక ముందు నా అనేవాళ్ళు లేరు. మంచికైనా చెడికైనా అత్తామామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి. పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి. ఇన్నాళ్లు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు. నన్ను వంట పనికి చేయి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు. పైగా దద్దోజనమంటే నాకు ప్రాణం అన్నది. పార్వతి పనిబద్ధకం మనిషి. ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారినిపోయే సోదెమ్మలను, కోయవాళ్లను, బైరాగులను, సాధు సన్యాసులను పిలిచి చెయ్యి చూపించుకుంటూ ఉంటుంది. పెళ్లైన 15 రోజుల్లో పార్వతి కాపురానికొచ్చింది. ఇక రోజు తన దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో, పచ్చళ్లతో సుష్టుగా భోంచేయవచ్చునని ఆశపడ్డాడు ధనంజయం. అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే, మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ల పేరయ్య చెప్పాడు. నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనంజయంతో. అది విని గర్వంగా తల పంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనంజయం. అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్లలేదు. విసిగిపోయిన ధనంజయం, ఈ రోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి మంచినీళ్ల కుండలో చెయ్యి పెట్టుకుని కూర్చుని ఉన్నది పార్వతి. చెయ్యి కాలిందట. అది మానడానికి 10 రోజులు పట్టింది. ఆ తర్వాత నెలలో 4-5 రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది. రోజు పార్వతి పుట్టింటికి ప్రయాణమవుతూ ధనంజయంతో, రేపు సాయంత్రం తిరిగొచ్చేటప్పుడు మా అమ్మని తీసుకొస్తాను, మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది. అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్లు జాడలేదు. ధనంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు. అతడు ఇక పడుకునేందుకు తలుపులు మొయ్యబోతుండగా, మాదాకబలం తల్లి అన్న బిచ్చుగాడి కేక వినిపించింది. ధనంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. అది చూస్తూనే బిచ్చగాడి ముఖం చిట్లించి, చూడబోతే అమ్మగారి ఇంట్లో లేనట్టున్నారు, ఈరోజు దద్దోజనమేనా అన్నాడు. అమ్మగారి ఇంట్లో ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనంజయం బిచ్చగాడి బొచ్చలో దద్దోజనం వేసి లోపలికి వెళ్లి చిరాగ్గా తలుపు మూసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపులు తట్టినట్టయి ధనంజయం వెళ్లి తలుపులు తీశాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనంజయం. హుష్, గొడవ చేయకు, నీ చేత దద్దోజనం రుచి చూసి పోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం. ధనంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. పిశాచం దద్దోజనం తిని, ఆహా అమోఘం, ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్లిపోయింది. ధనంజయం నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగుపడడంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ. ధనంజయం ఆమెకు చేతులు జోడించి, తల్లి, ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు. అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి, ఈ పట్ల నా దయ ఎన్నడూ ఉన్నదే. ప్రస్తుతం సంగతి, నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది. గుళ్ళో నా భక్తులు నీ దద్దోజన రుచి గురించి గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిన పడింది అన్నది. గ్రామదేవత అలా అనగానే ధనంజయం గుండెలు గతుక్కుమన్నాయి. గ్రామదేవత రోజూ దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతడికి. ఇది గ్రహించిన గ్రామదేవత, ఈ ఒక్కసారికే మళ్లీ మళ్లీ రానులే అన్నది. ధనంజయం మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెంలో వేసి తెచ్చాడు. గ్రామదేవత దాన్ని ఆరగించి, భక్తుడివి కనుకే నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం వండగలుగుతున్నావు, మెచ్చాను, వస్తాను అంటూ అదృశ్యమైంది. మర్నాడు ధనంజయం కచేరీలో ఉండగా పార్వతీ పక్కింటి కుర్రవాడితో తనూ తెల్లి వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు చేసింది. ధనంజయం చీకటి పడబోతుండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు, వంకాయ కూరల వాసన రావడంతో అది చూసి ఆశ్చర్యపోయాడు. అతడు పార్వతిని సమీపించి, నువ్వెందుకు శ్రమ పడుతున్నావు, నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు. పార్వతి, మీరు జన్మలో మళ్లీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి, నా మీద ఒట్టు. మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి, వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది. ధనంజయం తన చెవులను నమ్మలేకపోయాడు. హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతనికి ఆనందాన్ని, అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది.
తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకు మేలుకొల్పు చేసి ఉంటారు అనుకున్నాడు. అయితే భార్య మనసు మారడానికి వాళ్లు కారణం కాదని, రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనంజయం ఊహించలేకపోయాడు. ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డాలు పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు. చీకటి పడగానే అవి తీసేసి మాదాకబలం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు. ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన పార్వతి ఆ బిచ్చగాడిని ఎవరో సాధు అనుకుని పిలిచి అరటిపళ్ళు మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది. బిచ్చగాడు ఆమె చేతి రేఖలను పరీక్షిస్తున్నట్టు నటించి, నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు. నీ భర్తకు దద్దోజన గండం ఉంది. అతడు ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటోనో హరి అంటాడు అని చెప్పాడు. వాడికి ఆ ఇంట రోజూ రాత్రివేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరుకుతాయన్న ఆశ కలిగింది. బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చెమటలు పోశాయి. జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది. ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్లు మాత్రం ఇంకా ధనంజయాన్ని దద్దోజనం ధనంజయమని పిలుస్తుంటారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.